మహాత్మా గాంధీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిలారెడ్డి బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించారు. వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఏపీ విభజన హామీలను బీజేపీ నెరవేర్చలేదని, అయినా కూడా జగన్ రెడ్డి ప్రధాని మోదీకి దత్తత పుత్రుడిలా వ్యవహరిస్తున్నారని కూడా మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసిన పథకం. కానీ ఈరోజు ఆ పథకానికి బీజేపీ తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా ఎదురు మాట్లాడుతున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించరు, బీజేపీని చంద్రబాబు గారు ప్రశ్నించరు, జనసేన కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే అందరూ బీజేపీకి బినామీలుగా మారిపోయారు, అందరూ బీజేపీకి బానిసలుగా మారిపోయారు. కారణం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. ఎవరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఆ ప్రభుత్వం ఇసుక అమ్ముకుంది, ఈ ప్రభుత్వం ఇసుక అమ్ముకుంటుంది. ఏమిటి తేడా? ఆ ప్రభుత్వం రైతాంగాన్ని వదిలేసింది, ఈ ప్రభుత్వం కూడా రైతాంగాన్ని వదిలేసింది. ఏమిటి తేడా? ప్రజలు ఎక్కడ బాగుపడుతున్నారు? ప్రజల జీవితాలు ఎక్కడ మెరుగవుతున్నాయి? బీజేపీ ఏమో మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చింది. బీజేపీ కాదు, మన రాష్ట్ర విభజన అప్పుడు మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చింది పార్లమెంట్. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి దురదృష్టం, మనకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రాజధాని కట్టివ్వలేదు. ఇప్పటికి కూడా కేంద్రం రాజధానికి నిధులు ఇవ్వటం లేదు, అప్పులు ఇస్తున్నారు. ఎవరు అడిగారు అప్పులు? ఈ అప్పులన్నీ ఎవరు తీర్చారు? ఈ భారం అంతా మన బిడ్డల మీద పడుతుంది, భవిష్యత్ తరాల మీద పడుతుంది. ఎవరు ప్రశ్నిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీకి, మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళు లేనే లేదు. మహాత్మా గాంధీ మన్రేగా పథకం అన్నది రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసిన పథకం. కానీ ఈరోజు ఆ పథకానికి బీజేపీ తూట్లు